ఎట్లా అసలు నీ దగ్గర అధికారం ఉందని, నీకు బలప్రయోగం చేసే ఒక శక్తి ఉన్నదని? ఇవాళ ఇజ్రాయిల్ అనేటువంటి దుర్మార్గమైన దేశము అమెరికా యొక్క వాళ్ళ మద్దతుతో ఇవాళ వాళ్ళు మొత్తంగా టీవీ స్టూడియోలు, హాస్పిటళ్ళు, సివిలియన్ ఏరియాస్, అంటే జనం జీవించే జనజీవనం మీద యుద్ధానికి కూడా నీతి ఉంటుంది కదా. ఆ యుద్ధం నీతి అక్కడ లేదు. దాని వెనుకున్న అమెరికాకు అసలే యుద్ధ నీతి వాడు వెనుకుండి నడుపుతున్నాడు. ఆ అమెరికాలో ఉండేటువంటి ఖనిజ వనరుల కొరకని ఇవాళ అక్కడ యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఆయిల్ ఉందని యుద్ధం చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ ఖనిజ వనరుల కొరకైతే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణాన్ని చేశారో భారతదేశంలో కూడా జరుగుతుంది. అదే ఈ దేశంలో ఉండే ఖనిజాలను వాటిని దోచుకోవడానికి, ఆ ఖనిజాలను ఇవాళ లాభాల కొరకని, కార్పొరేట్ లాభాల కొరకని మీరు ఇవాళ ఒక యుద్ధం చేస్తున్నారు. మీరు ఖనిజ వనరులైన ఆదివాసీ ప్రాంతంలో ఉంటే ఆదివాసితో కూర్చొని మాట్లాడవచ్చు. ఈ ఖనిజాలు దేశానికి అవసరమని చెప్పొచ్చు. దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు? కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులని. ప్రైవేట్ కార్పొరేట్ శక్తి వాళ్ళ లాభాల కొరకని, అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు ఇవాళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగారు వెనుక దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు. ఓకే, మావోయిస్ట్ ముక్త తర్వాత ఏమిటి? దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు? అడవిలో పోతున్నది ఆ ఖనిజ వనరుల కొరకు పోతున్నారు. ఖనిజ వనరులు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులకి. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా, లేక ప్రజల కొరక? ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా? అంటే సంపద పెంచుకోవడం కొరకని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ గుప్పెడు మంది కొరకని ఇవాళ ఇంత బలప్రయోగము జరుగుతున్న దేశంలో. కార్పొరేట్ శక్తులు ఒకవైపు, తర్వాత మత ద్వేషాలను పెంచడం. మత ద్వేషాలను పెంచడం ఎందుకు? ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా? మొదట మనం మనుషులం, తర్వాత అయినా ఓ మతము కులం. కానీ ముందు మనం మనుషులమని మర్చిపోతే ఎట్లా? మీరు చంపుతున్నది ఎవరిని? మనుషులను చంపుతున్నారు. మానవత్వం ఏమైంది? మనిషిలో ఉండేది దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ ఏమయ్యాయి? మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి? మనిషి ఏమవుతున్నాడు? ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు, కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి. మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి అయినా, రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే, శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది. శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి, నాగరికత అభివృద్ధికి అది అవసరం. యుద్ధము అది విధ్వంసానికి దారితీస్తుంది, శాంతి మానవుడి యొక్క అభివృద్ధికి దారితీస్తుంది. శాంతి కావాలి అని యుద్ధంలో ఉన్న వాళ్ళే, మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధము అన్న తర్వాత అంతకంటే రాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు. మీరు మాట్లాడతామంటూనే మీరు వాళ్ళని చర్చలకు పిలవాల్సిందే, మాట్లాడవలసింది. వాళ్ళ ఆయుధాల సమస్య ఉంటే ఆయుధాల సమస్య మాట్లాడండి. కానీ మేము లేదు, ఏది వినం. ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు అన్నారు, దేశవ్యాప్తంగా రాష్ట్రం మేము ఢిల్లీలో కూడా మేము ఒక కమిటీని ఫామ్ చేశాం. ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. 8-10 రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అని ఒక 20 సంస్థను చేసి కాంగ్రెస్ పార్టీని, భిన్న రాజకీయ పార్టీని కలిసాం. పార్టీని కలిసి మాట్లాడాం. రాహుల్ గాంధీని కలిసాం, మల్లికార్జున ఖర్గేని కలిసాం. అందరూ కూడా శాంతి కావాలని అంటున్నారు. కానీ శాంతి కావాలని వీళ్ళందరూ అంటుంటే వాళ్ళు మాట లేదు, చులుకు లేదు. ఇంతకాలంగా మాట్లాడుతూ, ఇంతమంది మీద దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మేము శాంతి చర్చలు చేస్తారా చేయరా? శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా. ఎందుకు శాంతి చర్చలు చేయరు? శాంతి గొప్పదే కదా. శాంతి కొరకు చర్చలు జరపడం అనేది ఒక ఉన్నతమైనటువంటిది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగాయి కదా. శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏమిటి? ఎందుకు వద్దంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, శాంతి ఎందుకు వద్దంటున్నారు?
అని వాళ్ళకి వేరే కారణాలను ఏమో, ఏ కారణాలు అయితే ఏంటి, మీరు మాట్లాడుతుంటే సమస్యలు ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా, సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కమిటీ వేశారు కదా, శంకరం గారు, బాలగోపాలు, నందిని సుందర్, బేలా భాట్య వీళ్ళందరితో ఓ కమిటీ వేశారు కదా, కమిటీ సలహాలు ఇచ్చింది కదా, ఏమైంది ఆ కమిటీ? ఆ కమిటీ రిపోర్ట్ బయట తీయండి, వాళ్ళు ఏం చెప్పారు. అంటే దేశంలో శాంతి కావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా శాంతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శాంతి ప్రయత్నాలకు, సమాజంలో ఉండే సమస్యలకు మూల కారణాలు వెతుకుదాం. ఆదివాసీ ప్రాంతాలు 200 ఏళ్లుగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మారింది, ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం, మూలాలకు వెళదాం, ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం. ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని మాడితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు, మీ స్వప్నం ఏమిటి? మీ సమాజంలో మనుషులంతా కలిసి జీవిస్తారా? శాంతియుత సహజీవనము కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారా? స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే ఉన్నత మానవ విలువలు ఏవైతున్నాయో ఆ విలువల కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా. కనుక ఈ ఒక రమణీయమైన, ఒక సుందరమైన సమాజ నిర్మాణం మన స్వప్నం. కనుక దాని కొరకని మనందరం కూడా ఇక్కడ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా హింస ఆపండి, శాంతి కొరకు ప్రయత్నం చేయండి, శాంతి ద్వారా మనుషుల సమస్యను పరిష్కరించి ఒక మానవీయ సమాజ నిర్మాణం చేయండి అని అడగడానికి మనందరం వచ్చాం. మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యక్తికి, మహిళలు కూడా చాలామంది వచ్చారు. మహిళ ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది. మహిళ ఎప్పుడు, ఎందుకంటే ఆమె జీవితము, ఆమె పిల్లల్ని కనడము, ఆమె గర్భము, పిల్లల్ని పెంచడం, దానికి శాంతే కావాలి. ఒక అశాంతి, అహింసా వాతావరణంలో పిల్లల్ని పెంచలేరు, పిల్లల్ని కనడం చాలా కష్టం. కనుక మహిళ స్వహాగా తాను శాంతిని కోరుకుంటుంది. కానీ ఇవాళ మహిళలు మనందరం కూడా ప్రభుత్వాలకు చెప్పడం ఏంటంటే, శాంతి ఎన్నడైనా యుద్ధానికంటే గొప్పది, శాంతి చర్చలు జరపండి, మూలాలకు వెళ్ళండి, సమస్యను పరిష్కరించండి. ఇది వాళ్ళ చరిత్ర. మనం అడుగుతున్న ప్రశ్న, ఇది సవాలు. మనందరం కూడా ఆ శాంతి ప్రయత్నంలో భాగం కావడానికి మీరందరూ వచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, నేను మీ అందరిని కూడా మరోసారి ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను.